ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో జనగణన ప్రమాణాల నిర్వచనం, నగరాల్లో నివాసితుల సంఖ్య, జనాభా వృద్ధి, మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించడానికి ఖచ్చితమైన ప్రమాణాలు అవసరమని కమిటీ సభ్యులు చెప్పారు. పట్టణ ప్రణాళిక మరియు పౌర సేవల సమన్వయంతో ఈ ప్రమాణాలు కీలకంగా ఉపయోగపడతాయని వివరించారు. ఢిల్లీ పట్టణంలో ప్రభుత్వ భూముల కేటాయింపు, భూ సంపత్తుల క్రమబద్ధమైన పారదర్శక విధానంలో కేటాయింపునకు సమీక్షించారు. సొసైటీలు, పరిశ్రమలు, పౌరాభివృద్ధి కార్యాలయాల అవసరాలను సమన్వయంగా తీర్చే విధానాలను చర్చించుకున్నారు. సమావేశంలో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ విధానాలపై అవగాహన ఇచ్చారు. కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గ సమస్యలను వివరించారు. సమగ్ర పరిష్కారాల కోసం చర్చించారు. ప్రత్యేకంగా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, భూమి వినియోగం, పట్టణ జనగణనలో మార్పులు వంటి అంశాలను గాఢంగా పరిశీలించారు. భవిష్యత్తులో ప్రజలకు అనుకూల విధానాలు, పారదర్శక కేటాయింపు విధానాలు, పట్టణ ప్రణాళికలో సమన్వయం కోసం కేంద్రానికి సూచనలు సమర్పించబడతాయని తెలిపారు.